మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. కాన్షియస్లో లేదు డాక్టర్. అండ్ ఇంజెక్షన్ చేస్తున్నప్పుడు కూడా ఎలాంటి కదలికలు లేవు. సరే డాక్టర్, నేను చూసుకుంటాను. జ్యోతి, తన కాళ్ళకి మర్దనా చేయి. సరేనమ్మా. ఏంటి భార్గవి, తనకేం ప్రమాదం లేదు కదా? అయినా పాప కనిపించలేదు అంటే ఎవరో ఒకరు తీసుకెళ్ళుంటారని మేమందరం చెప్తున్నాం. అయినా తనేం వినిపించుకోకుండా చాలా ఎమోషనల్గా ఫీల్ అయింది. అసలు రాధని అలా చూస్తుంటే నాకు చాలా భయం వేసింది. అయినా పాప గురించి తను అంతలా భయపడాల్సిన అవసరం ఏముంది? ఇది మన ఊరు. ఇక్కడి నుంచి అసలు పాపను ఎవరు తీసుకెళ్తారు? జరుగుతున్న సంఘటనలు చూస్తుంటే ఆ అమ్మాయి మానసికంగా నలిగిపోతుందనిపిస్తుంది. నా రాధని ఇలా చూస్తూ ఉంటే నా గుండె తట్టుకోలేకపోతోంది. ఏం చేయాలో నాకు అర్థం కావడం లేదు. ఇదంతా నా వల్లే జరిగింది. నేను ఒక మాట చెప్పి తీసుకెళ్ళుంటే తనకి ఎలాంటి పరిస్థితి వచ్చేది కాదేమో. తప్పంతా నాదే. ఇందులో ఎవరి పొరపాటు లేదు. కానీ తన హెల్త్ కండిషనే తననలా మారుస్తోంది. ఏంటి భార్గవి నువ్వు చెప్పేది? తన్ని ట్రీట్ చేసిన డాక్టర్తో నేను మాట్లాడాను. ఇక్కడ పరిస్థితి మొత్తం నేను చెప్పాను. ఇలాంటి కండిషన్ హాస్పిటల్లో చూడలేదు కాబట్టి తన గురించి నాకు ఒక విషయం చెప్పారు. అది మీ అందరికీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయమన్నారు. చెప్పు భార్గవి, ఏం చెయ్యాలో చెప్పు. చెప్పు భార్గవి, రాధకేమీ కాకూడదు. తనని మేము చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఏం చేయాలో చెప్పు. తనకేవో గుర్తొస్తున్నాయి. అవి ఏంటి అన్నది తనకు కూడా తెలియడం లేదు. అవి తెలుసుకునే ప్రయత్నంలో తను చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతోంది. ఆ వచ్చే ఊహల్లో కూడా తనకి పూర్తిగా క్లారిటీ రాకపోవడంతో ఏం చేయాలో తెలియక ఒక సందిగ్ధ స్థితిలో ఉండిపోయింది. ఇప్పుడు తను ఎవరు అన్నది తనకు కూడా ఒక ప్రశ్నగా మారింది. ఎన్నిసార్లు చెప్పినా అర్థం చేసుకోవడం లేదు. తనే నా రాధని ఎంతలా నచ్చజెప్తున్నా తను వినడం లేదు. తను కాదు అన్న ఊహలో ఉంది. ఎలా చెప్పాలో నాకు అర్థం కావడం లేదు. చూడండి మురారి గారు, పేషెంట్ పరిస్థితిని బట్టి ట్రీట్మెంట్ ఉంటుంది. తన మనస్తత్వాన్ని బట్టి మనం మాట్లాడే పద్ధతి ఉంటుంది. తనకి పూర్తిగా క్లారిటీ వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. అవి ఎప్పుడైనా రావచ్చు. కానీ ఆ గుర్తొచ్చే సమయంలోనే తను చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతుంది. అది చాలా ప్రమాదం కూడా. ఒక్కోసారి ఆ ఎమోషన్ని తట్టుకోలేక గుండె మీద ప్రెషర్ కూడా పెరుగుతుంది. బీపీ అబ్నార్మల్గా మారిపోతుంది. పల్స్ పడిపోయే అవకాశం ఉంది. ప్రాణానికి కూడా ప్రమాదం ఉందన్నారు. అందుకే పాప కనిపించలేదు అనేసరికి తనకి పాప కూడా దూరం అయిపోతుందేమోనని ఒక ఎమోషనల్లోకి వెళ్ళిపోయింది. అందుకే అంతలా చివరికలా కళ్ళు తిరిగి పడిపోయింది. ఇలా ప్రతి చిన్న విషయానికి తను చాలా సెన్సిటివ్గా ఫీల్ అవుతుంది. అదేంటి, అయినా మేము జాగ్రత్తగా చూసుకుంటున్నాం కదా, మమ్మల్ని కూడా నమ్మట్లేదా? తనెవరో తనకి తెలియకపోయినా మా మనిషి అన్న ధైర్యాన్ని తనకిచ్చాము. ఇక్కడ తనకి ఎలాంటి భయమూ ఉండదని నేను చెప్తున్నాను. అయినా తను ఇలా ఎందుకు ఆలోచిస్తుంది? చెప్పాను కదా ఆంటీ, తనని తను తెలుసుకునే ప్రయత్నం చేస్తోంది. దానికి కొన్ని ఎగ్జాంపుల్స్ తన కళ్ళ ముందు కనపడుతున్నాయి. అవి సందిగ్ధంలో తననుంచాయి. అవి పూర్తిగా రివీల్ అయ్యే వరకు తన మానసిక స్థితిని ఎవ్వరూ అంచనా వేయలేరు. అది తన హెల్త్ కండిషన్. ఏది ఏమైనా సరే తనని కొన్నాళ్లపాటు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఎలాంటి ఎమోషన్కి గురి కాకుండా మీరే కేర్ఫుల్గా ఉండాలి. కానీ అనుక్షణం ఆ పసిపాపని ఎలా చూస్తున్నారో రాధను కూడా అలాగే చూసే ప్రయత్నించండి. అప్పుడే తనని మనం కాపాడుకోగలుగుతాం. సరే భార్గవి, జరిగిందేంటో తెలిసింది కదా. తను ఎలాంటి స్థితిలో ఉందో మా అందరికీ పూర్తిగా అర్థమైంది. ఇక నుంచి తనని మేమందరం ఒక నీడలా చూసుకుంటాం. మా కంటి మీద రెప్ప వేయకుండా తనని మేము కంటిపాపలా కాపాడుకుంటాం. చూసావా మీ అమ్మ ఎంత బాధలో ఉందో?
తను మా అందరి గురించి ఆలోచించింది. ఇప్పుడు మేము తన గురించి ఆలోచిస్తున్నాం, కానీ తను మాత్రం ఆ బాధలోనే ఉంది. కనీసం నువ్వైనా మీ అమ్మకు ధైర్యాన్ని ఇవ్వాలి. మేమందరము ఉన్నాము, మనం కలిసే ఉంటామని నీ వల్లే మీ అమ్మకు తెలియాలి. అసలు దేవమ్మ నిజంగా మారిందా? మారినట్టు నటిస్తోందా? అజయ్ కూడా ఇలాగే అందరినీ నమ్మించాడు. అజయ్ మారాడు అని అందరూ అనుకున్నారు. అజయ్ ఏంటో, తన నిజ స్వరూపం ఏంటో నాకు మాత్రమే తెలిసింది. ఇప్పుడు దేవమ్మ కూడా అలాగే మాట్లాడుతోంది. ఇది నటన, నిజమా? ఎలా తెలుసుకోవాలి? నీలిమా, ఏంటమ్మా ఇంకా దేవమ్మ గురించి ఆలోచిస్తున్నావా? నీకెలా తెలుసు పెద్దమ్మా? మనం ఒక వ్యక్తిని అభిమానించాము అంటే ఆ వ్యక్తి బాధపడినా సంతోషపడినా తెలిసిపోతుంది. మేము నిన్ను ప్రేమగా చూసుకుంటున్నామని నువ్వు అనుకుంటున్నావేమో, కానీ ప్రాణంగా చూసుకుంటున్నాం. అందుకే నువ్వేం ఆలోచించినా మాకు తెలిసిపోతుందమ్మా. చూడిలిమా, దేవమ్మ వచ్చినప్పుడు అందరూ తన మీద కోపాన్ని చూపించారు. నువ్వు మాత్రం భయపడ్డావు. దేవమ్మ మాట్లాడాక అందరూ రిలాక్స్ అయ్యారు, కానీ నువ్వు మాత్రం భయంలోనే ఉన్నావు. అప్పుడే అర్థమైపోయింది నువ్వు దేవమ్మ విషయంలో భయపడుతున్నావని. ఎందుకింతలా వణిగిపోతున్నావు? అజయ్ కూడా అందరి ముందు మంచిగానే ఉన్నాడు, మారినట్టే నటించాడు. అజయ్కి ఎలాంటి పగ లేదు అని ఇంట్లో అందరూ నమ్మారు. కానీ అదే అజయ్ నా విషయంలో ఎలాంటి ప్రయత్నాలు చేశాడో మీకు తెలుసు. ఆ రోజు హోమంలో అక్క వాణ్ణి కనిపెట్టకపోతే నా పరిస్థితి ఎలా ఉండేది? అలాగే ఇప్పుడు దేవమ్మ కూడా బయటికి ఒకలా నటిస్తూ లోపల ఇంకోలా ఆలోచిస్తుందేమో అని నాకు భయంగా ఉంది పెద్దమ్మా. ఏంటమ్మా ఇలా జరుగుతోంది? నిన్నెందుకు అందరూ ఇంతలా బాధ పెడుతున్నారు? నువ్వు మంచిగా ఉండటమే అందరికీ కంటగింపుగా ఉందేమో. నీలిమా, భయపడినంత కాలం ప్రతి వాళ్ళు భయపడుతూనే ఉంటారు. ధైర్యంగా నిర్ణయం తీసుకోవాలి. జీవితంలో ధైర్యంగానే ముందడుగు వేయాలి. అప్పుడే అనుకున్నది సాధించగలం. ఏమీ సాధించలేకపోయినా ప్రశాంతంగా ఉండగలం. నువ్విలా అనుక్షణం టెన్షన్ పడుతూ ఉంటే నీకెలా ఉంటుందో తెలియదు, కానీ మాకు మాత్రం చాలా బాధగా ఉంటుంది. నిజమే, ఇలా ప్రతి క్షణం భయపడుతూ బతకటం నాకు కూడా బాధగానే ఉంది. అందుకే అసలు ఆ దేవమ్మ మనసులో ఉన్న ఉద్దేశమేంటో నేను తెలుసుకుంటాను. నాలో నేనే కృంగిపోతూ ఈ బాధని ఎవరితో పంచుకోలేకుండా బాధపడే కన్నా ఆ దేవమ్మ ముందుకెళ్ళి మాట్లాడితే నిజమో అబద్ధమో ఏదో ఒకటి బయటకొస్తుంది కదా. అప్పుడు నా జీవితం ఏంటి అనేదానికి ఒక నిర్ణయం నాకు తెలుస్తుంది. వద్దమ్మా, శత్రువుని తెలిసాక వెళ్ళటం మంచిది కాదు. ఒకవేళ నువ్వు అనుకున్నట్టు తను పగతోనే వస్తే నీ పరిస్థితేంటి? అలా అని తెలుసుకోకుండా తను ఏం చేస్తుందో అర్థం కాకుండా మానసికంగా కృంగిపోలేను కదా పెద్దమ్మా. అమ్మా, నీలిమ తీసుకున్న నిర్ణయం కరెక్టే. మనలో మనమే ఆలోచిస్తే ఏదీ తెలీదు. అవతల వాళ్ళు ఏం చేయబోతున్నారని తెలుసుకుంటేనే మనం ఎలా జాగ్రత్తగా ఉండాలో కూడా తెలుస్తుంది. నీలిమ, నీ నిర్ణయం కరెక్టే. ఆ దేవమ్మతో మాట్లాడు.